ప్రేమైన దేవుని వల్ల కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నటువంటి సంగతులు నేర్చుకుందాం. మానవ సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా బ్రతుకుతున్నటువంటి మనం అందరం కూడా మనుషులలో మానవ సమాజంలో తృణీకరింపబడుతున్నది ఏమిటైనా ఉన్నదంటే అది కేవలం దేవుని మాట. మానవ సమాజంలో మనుషులలోన తృణీకరింపబడుతున్నది ఏదైనా ఉందంటే, అంటే గడ్డకు పెట్టేసేది ఏదైనా ఉందంటే అది కేవలం ఏంటి చెప్పండి? దేవుని మాట, దేవుని వాక్యం. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులని పరిశీలిద్దాం. యేసుక్రీస్తు వారు అందరికి తెలుసు. మనందరికి తెలుసా యేసుక్రీస్తు వారు? అందరికి తెలుసా? తెలుసు. ఎందుకంటే ఆయన వల్లనే మనకు రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. ఆ మాటలు, ఆయన చెప్పినటువంటి పలుకులు చాలా గొప్పవి. ఆ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించిన వాళ్ళే నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి దేవుడు నన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడని నిత్యము ఆయనను గురించి నేర్చుకుంటుంటారు. ఇప్పుడు ప్రేమైన వారులారా, ఆనాడు యేసుక్రీస్తు వారు పలుకుచున్నాడంట, కొన్ని మాటలు పలుకుచున్నాడంట. ఆ మాటలు ఎన్ని మాటలు అంటే చాలా విషయాలు చెప్పాడు. ఆయన ఒకవేళ మాటలుగాన అంతటిని క్రోడీకరించి చూస్తే భూమి చుట్టినా కూడా సరిపోదంట. అంత గొప్పగా అన్ని వాక్యములు ఆయన పలికాడు. ఇప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఎవరు చెప్తున్నాడంటే తన సొంత వారికి చెప్తున్నాడు. తన సొంత వాళ్ళంటే తెలుసు కదా అందరికీ. తమ్ముళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అక్కలు లేరు, చెల్లెమ్మలు ఉన్నారు, సోదరులు సోదరిమణులు ఉన్నారు. వీళ్ళందరూ వింటుంటే ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, ఇదిగో మారు మనసు పొందండి, ఇదిగో దేవుని రాజ్యం సమీపించున్నది అందరూ చెప్తే ఆయన సహోదరులు ఏం చేశారంటే ఆయన మాటలను విశ్వసించలేదంట. ఆయన యందు విశ్వసించలేదంట. యేసు ప్రభు వారంటే లోకానికి రక్షకుడు, ఇదిగో మరణము నుండి తప్పించే గొప్ప వ్యక్తి యొక్క మాటలు ఏం చేశారంటే వాళ్ళు తృణీకరించారంటే సొంత వాళ్ళే ఉంటుంది. చూడండి, నేను చెప్పే విషయం అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారి యొక్క సొంత తమ్ముళ్ళు చెల్లెములు వీళ్ళు ఏం చేశారంటే ఆయన చెప్పుచున్నటువంటి మాటలు ఏం చేశారు చెప్పండి? తృణీకరించారంట. ఎందుకు తృణీకరించారు చెప్పదనా? ఎంత ఆలోచించినా సొంతవాడు ఎంతైనా ఎక్కువ మాటలు చెప్పినా అలుసంట, తీసి పాడేస్తారంట. సొంతవాడు, సొంత దేశంలో ప్రవక్త అనేవాడు ఘనత పొందడని దేవుని వాక్యం అత్యంత అద్భుతంగా చెప్పబడేది. సొంతవాని మాటలు సర్వ సమాజంలోన, వాని కుటుంబంలోన, ఆ సమాజంలోన తృణీకరింపబడుతూనే ఉంటాయి. దాన్ని లక్ష్య పెట్టిన వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. సొంత వారిలో, బయట వాళ్ళు కాదు, వేరే గ్రామస్తులు కాదు, సొంతవాని కుటుంబంలో సొంతవాని దేవుని వాక్యములు చెప్పుచుంటే ఆ మాటలను తృణీకరించిన వాళ్ళు ఎంతమంది తెలుసా? అనేకులు. వారిని చులకను చూసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? చాలా ఎక్కువ మంది. అంతెందుకు, ఇదిగో నువ్వు మా దగ్గర ఇలాంటి సూచక్రియలు ఇక్కడ చేయొద్దు, ఇదిగో వెళ్ళిపో, ఉదయకి వెళ్ళిపో అని సొంత తమ్ముళ్ళైనటువంటి ఆ యేసుక్రీస్తునే వెలివేశాడు. ఎక్కడ? తమ వద్ద ఉంచుకోకుండా యేసు ప్రభుని, అంత గొప్ప రక్షకుని. అంటే సొంతవాని కుటుంబంలో సొంత దేవుని మాటలు తృణీకరింపబడుతున్నాయంట. ఆయన ఏం చేశాడంటే, ఇదిగో మీరు మారు మనసు పొందని చెప్పాడు. మారు మనసు పొంది మారు మనసు తగినటువంటి క్రియలను చేస్తూ పరలోకమందున్నటువంటి దేవుణ్ణి మహిమపరచండి అని చెప్తే ఆ మాటలు ఎంత అలసంటే ఎవరు? సొంత కుటుంబీకులకి, వేరే వాళ్ళకి కాదు. కానీ ఘనత పొందాడు. ఎక్కడ ఘనత పొందాడు తెలుసా? తన కుటుంబంలో ఘనత పొందలే. ఇదిగో యూదయ సమరయ గ్రామాల యందు ఎంతో ఘనత ఎక్కాడు యేసు ప్రభు. అంటే సొంత వారు చెబుతుంటే అలుసుగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని లెక్కలో తీసుకోడు, ప్రవక్త సొంత వాళ్ళని లెక్కలోకి తీసుకోడు. ఎవరైతే వాక్యం విని ఇదిగో నేను హృదయపూర్వకంగా ఫలించాలని ఆశిస్తారో వాళ్ళని మాత్రమే లక్షిస్తాడంట, వారిని మాత్రమే గురిపెట్టి చూస్తాడంట ప్రభు. నేను చెప్పే విషయాలు అందరికి అర్థమవుతున్నాయి.